తీసుకున్నాడు. ఒక 20 మంది బ్యాచ్ వాళ్ళకి నేర్పాడు, కష్టపడి తీసుకొచ్చి ప్రోగ్రాం పెట్టేశాడు. ప్రోగ్రాం బ్రహ్మాండంగా జరుగుతుందండి. జరుగుతుంటే ఇప్పుడు నారద మహర్షి డైరెక్టర్ గారు అక్కడ ఆగమంటే నేను ఆగిపోవాలి, ఇక్కడ ఆయన అట్టంటాడు చెయ్యాలి, నేను దిగిపోవాల్సిందే. అట్లాగే ఎంతసేపుండా ఒకే భంగం చూపిస్తున్నాడు నారదుడు. అంటే తను కూడా కొద్దిగా కామానికి లోనైనాడు. ఆ యొక్క శరీర సౌష్ఠవాల విన్యాసాన్ని చూసి గ్రహించాడు. ఏంటి ఎంతసేపు దిగేశాడు. ఇలా ఇంకా పోలా కాబట్టి తీర్చుకోలేదు, కంపల మీద పోలా. ఆ గంధర్వుడు కుమారుడు పుట్టమని శపించారు. గంధర్వుడు అయ్యాడు. గంధర్వరాజు ఉపబర్హుడు కుమారుడుగా పుట్టాడు. పుట్టిన కాడి నుంచి నామం పూర్వజన్మ సంస్కారం ఉంది కదండి, చక్కగా భగవంతుడి జాస్తలో ఉన్నాడు. ఉండి పద్యాలన్నీ చెప్పి ఇందాబడి పాటలు పాడారు మన అమ్మలు, అట్లాగే చక్కగా పాడుతున్నాడు. ఇంద్రలోకంలో సభ జరుగుతుంది, మేనగా డాన్స్ చేస్తుంది తిలోత్మ. ఈ డాన్స్ తగ్గట్టు గానం ఇక్కడ పనికిరాట్ల, సరిలేదు గానం. కాబట్టి గానాన్ని పిలవమన్నారు. గానం పిలవమంటే ఉపబర్హుడు కుమారుడు ఉన్నాడు, ఆయన్ని పిలవాలన్నారు. నారదుడు మరుజన్మ వచ్చేసారు. పిల్లి పెళ్ళింది వచ్చారు. రాజుగారు తలుచుకుంటే దెబ్బలు కదువే ఉంది. వచ్చేసారు, మామూలుగా రాలేదండి. సభకు మర్యాదలు ఉంటాయి కొన్ని, సభా మర్యాద అంటారు, దాన్ని పాటించాలి. ఆయన 4 నిమిషాలు అన్నా 4 నిమిషాల్లో దిగిపోవాలి, అది సభా మర్యాద. ఆ సభకు మర్యాద పాటించుకోకుండా ఏం చేశాడు ఈయన? ఆయన అసలే రాజకుమారుడు, అందగాడు, సుందరంగుడు, గాన విద్యా విశారదుడు. వెనకాల 100 మంది పడ్డారు అమ్మాయిలు. వాళ్ళతో కింద పడతా మీద పడతా కేళీ విలాసంలో మదించిన కరేరు. ఆ మదించిన ఏరుగా ఆడపిల్లలు ఎట్టబడుతుంది. అట్ట వచ్చాడు చాపోవతలు కదా. నీ సభా మర్యాద పొమ్మన్నారు అవతలకి. పాటమే కాదు, నువ్వు ఈ నీచ జన్మలో మానవుడై పుట్టిపో అన్నాడు. మానవుడై పుట్టడం కూడా మహోన్నతం అండి. ఈ పాయింట్ ద్వారా తెలుసుద్ది. పెద్దలందరూ చెప్తారు, ఆ యుగం యుగం కలియుగ ద్వాపర యుగాల్లో కంటే కూడా కలియుగం విశిష్టం. నామస్మరణతోటి కళ